చంద్రుడు సూర్యుని యొక్క ఛాయ అయి ఉన్నాడు. సూర్యుడు భూమి వెనుక ఉన్నప్పుడు తన యొక్క కాంతిని ప్రతిబింబిస్తాడు మరియు రాత్రిపూట నడవటానికి చంద్రుడు కాంతిని ఇస్తాడు. మరియు ఇక్కడ మనం ఎటువంటి ఒక అందమైన దృశ్యమును కలిగి ఉన్నాము కదా. మరొక అందమైన దృశ్యము, సూర్యుడు క్రీస్తును సూచిస్తున్నాడు, ఆ చంద్రుడు సంఘమును సూచిస్తున్నాడు. అవి సరిగ్గా భార్యాభర్తల వలె ఉన్నవి. మరియు క్రీస్తు లేనప్పుడు సంఘము సువార్త అను చిన్న వెలుగును ప్రతిబింబిస్తుంది. మరియు కుమారుడు మరలా ఉదయించే వరకు అది దానిలో నడవవలసిన వెలుగై ఉన్నది. పిదప సంఘము మరియు కుమారుడు, చంద్రుడు మరియు సూర్యుడు ఒకదానితో ఒకటి కలిసిపోతారు. చూశారా? చంద్రుడు సూర్యునిలో ఒక భాగం మరియు సంఘము క్రీస్తులో ఒక భాగమై ఉన్నది. మరియు క్రీస్తు లేనప్పుడు సంఘము ఆయన యొక్క వెలుగును ప్రతిబింబిస్తుంది. మరియు పిదప చంద్రుడు ప్రకాశించుటను మనం చూడగలిగినంత ఖచ్చితంగా సూర్యుడు ఎక్కడో ప్రకాశిస్తున్నాడని అది చూపిస్తుంది. మరియు సంఘము క్రీస్తు యొక్క వెలుగును ప్రతిబింబిస్తున్నంత కాలము క్రీస్తు ఎక్కడో సజీవముగా ఉండి ఉన్నాడు. ఆమేన్. దానిని గురించి ఆలోచించండి.